नव वर्ष की सभी को मुबारक, दिल से है बधाई। आया आया कि नव युग आया, ये दिल में याद आई। आओ खुशी के ढोल हम बजाए, माँ बाप के संग संग रास रचाए। इस पुराने वर्ष को हम देते हैं विदाई। नव वर्ष की सभी को मुबारक, दिल से है बधाई। देखो सामने है नवयुग अपना, कितना प्यारा है। बड़ा सुहाना दैवी राज्य अपना मन में उतरा है। सुंदर सजी है प्रकृति सतोगुनी, दैवी परिधानों की रौनक सुहानी। घर आंगन में हुई है आज नई रोशनाई। इस पुराने वर्ष को हम, इस पुराने वर्ष को हम देते हैं विदाई। नव वर्ष की सभी को मुबारक, दिल से है बधाई। सभी आत्माएं धर्म पिताएं मिलके यही गाए। मेरे माँ बाप प्यारे बाबा धरती पर आए। प्रत्यक्षता का झंडा लहराए, सुखमय संसार हम मिलके बनाए। पल पल अपने नवयुग का अनुभव हो सदा ही। इस पुराने वर्ष को हम देते हैं विदाई। नव वर्ष की सभी को मुबारक, दिल से है बधाई। कल्याण से विश्व कल्याण हो, अपना है नारा। बातों से मुक्त हो जाए हम, यही है लक्ष्य हमारा। सफल करके सफलता को पाए, समय श्वास संकल्प व्यर्थ न जाए। मैंनेपन को देनी है विदाई। नव वर्ष की सभी को मुबारक, दिल से है बधाई। आया आया कि नव युग आया, ये दिल में याद आई। आओ खुशी के ढोल हम बजाए, माँ बाप के संग संग रास रचाए। इस पुराने वर्ष को हम देते हैं विदाई। नव वर्ष की सभी को मुबारक, दिल से है बधाई। ఓం శాంతి. ఈరోజు ఆదివారం అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ 31/12/97 వాణి ఇది. దీంట్లో బాబా చెప్తారు, इस नए वर्ष की मुक्ति वर्ष
नए वर्ष को मुक्ति वर्ष मनाओ, సఫల్ కరు సఫలతా పాలు. బాబు చెప్తారు ఈ కొత్త సంవత్సరాన్ని ముక్తి సంవత్సరంగా చేయాలి. మరి ఏమంతా మన దగ్గర ఉందో దాన్ని సఫల్ చేసి అంటే యూస్ చేసి సఫలత ప్రాప్తి చేసుకోవాలి. बाबा चुप्तर आज बाप दादा अपने नवजीवन की श्रेष्ठ आत्माओं को, नवयुग रचता आत्माओं को नए वर्ष की मुबारक दे रहे हैं. दुनिया के लिए नया वर्ष आरंभ हो रहा है. आप बच्चों के मन में नवयुग याद आ रहा है. जैसे नया वर्ष कल आने वाला है, ऐसे नवयुग भी कल आने वाला है. ఈరోజు బాప్ దాదా తన నవజీవనంలో ఉండే శ్రేష్ఠ ఆత్మలకు మరి కొత్త యుగాన్ని రచయిత ఆత్మలకు కొత్త సంవత్సరాన్ని శుభాకాంక్ష చేస్తున్నారు. ప్రపంచంలో వాళ్ళందరూ కొత్త సంవత్సరం అంటే ప్రపంచానికి కోసం కొత్త సంవత్సరం ఆరంభమైంది. మరి బిడ్డలకు మనసులో ఏముంది? బిడ్డల మనసులో ఉంది కొత్త యుగం ఉందా లేదు? తలంపు ఉందా? ఏ విధంగా కొత్త సంవత్సరం రేపు వస్తుందంటే అట్లా మనకు కూడా కొత్త యుగం రేపు వచ్చేస్తుంది. ఇట్లా స్మృతిలో వస్తుందా? ఏమీ స్మృతి వస్తుంది? ఈ హమారా నయా యుగ్ ఆయా కి ఆయా అట్లా అని స్మృతి వచ్చిందా? మన కొత్త యుగం వచ్చేసింది. जैसे आज नए वर्ष के लिए मनुष्य आत्माओं के दिल में खुशी है, अल्पकाल का उत्साह है, ऐसे आप आत्माओं को नवयुग आने की सदा काल की खुशी है. ये విధంగా ఈరోజు కొత్త సంవత్సరం వస్తే మనిషి ఆత్మలకు మనసులో అల్పకాల సంతోషం ఉంది, ఉత్సాహం ఉంది. అయితే బిడ్డలకు బాబా బిడ్డల ఆత్మలకు ఎట్లా ఉంది? కొత్త యుగం వస్తుంది అని సదాకాలాన్ని సంతోషం ఉంది. ऐसा लगता है कि बस आज और कल की बात है. ఇట్లా అంటే ఈరోజు ఇట్లా ఉన్నాం, రేపు వచ్చేస్తుంది. ఈరోజు రేపుది మాట ఇది. ఈరోజు పాత యుగం, రేపు మరి కొత్త యుగం మన కంటి ముందు ఉంది. డ్రామా అనుసారంగా ఈరోజు మరి రేపుది మాట ఈ విధంగా స్పష్టంగా స్మృతిలో అనుభవం అవుతుందా? లేదంటే ఊరికే కొత్త సంవత్సరాన్ని ఆచరించేసానికి వచ్చినారా? కొత్త సంవత్సరం కొత్త యుగాన్ని స్మృతి చేస్తుందా లేదా? ఈ ఉమంగు ఉత్సాహం మనసులో సదా ఉందా? రేపు మనం ఏమవుతాం అట్లా అని. రేపు మనం దేవతలు అవుతాం కదా. మన కొత్త శరీరం రూపీ డ్రెస్, శరీర రూపీ డ్రెస్ కొత్తది మీ కంటి ముందు వస్తుందా? ఎంత బాగుంటుంది ఆ శరీరం. తలంపు వస్తుందా మీకు? మీ కొత్త శరీరం కొత్త యుగంలో ఎంతో సుందరంగా ఉంటుంది. ఎట్లాంటి యుగం ఉండింది మొదట్లో? ఎట్లాంటి రాజ్యం? ప్రకృతి మనకు దాసీగా ఉండింది. ఎట్లా సతోప్రధాన్గా ఉంటుందా లేదా? స్మృతిలో వస్తుందా? ఆ రాజ్యాన్ని అధికారి స్థితిలో సదా స్మృతిలో ఉందా? ఆ రాజ్య అధికారాన్ని స్థితి స్మృతిలో ఉందా? కనిపిస్తుందా మీకు? ఏం కనిపిస్తుంది? ఆ కొత్త యుగం కొత్త శరీరం ఎంతో సుందరంగా ఉంటుంది. ఒక్క సెకండ్ మీ రాజ్య అధికారాన్ని ఆ అనుభవాన్ని చేసేది సాధ్యమా? చేస్తున్నారా? బస్ ఒక్క సెకండ్లో కొత్త యుగానికి పోండి. ఇప్పుడు సత్యుగానికి పోండి. కొత్త శరీరాన్ని చూడండి. కొత్త రాజ్యంలో ఎంత బాగుంటారు. పోయేది వస్తుందా? బాగా అడుగుతారు, మీకు పోయేది వస్తుందా? అక్కడ మనసు ద్వారా ఎన్నిసారి మీరు రాజ్య అధికారం ప్రాప్తి చేసుకున్నారు? స్మృతి ఉందా? అనుభవం చేయండి. నా రాజ్యం ఎంత ప్రియంగా ఉంది, ఎంత న్యారాగా మరి ప్యారాగాను ఉంది. న్యారా ప్యారాగా ఉంది నా రాజ్యం.
సో సెకండ్లో బస్ మన రాజ్యం మరి మన విశ్వరాజ్య అధికారాన్ని స్మృతి స్వరూపులో ఉండిపోవాలి. అదే స్మృతి స్వరూపులో వాళ్ళందరూ కొత్త సంవత్సరాన్ని ఒక రోజు 2 రోజు అల్పకాలం గిఫ్ట్ ఇస్తారు, పరస్పరంగా గిఫ్ట్ ఇస్తారు. లౌకికంలో కొత్త సంవత్సరాన్ని గిఫ్ట్ పరస్పరంగా అల్పకాల గిఫ్ట్ ఇస్తారు. మరి తండ్రి ఏం గిఫ్ట్ ఇస్తారు? నవయుగంలో విశ్వరాజ్య అధికారాన్ని గిఫ్ట్ ఇస్తారు బాబా. ఇది అవినాశి గిఫ్ట్. ఈ సమయంలో తండ్రి ద్వారా మన అందరికీ స్థిరంగా ఉండే ఆస్తి ప్రాప్తి అవుతుంది, స్థిరాస్తి. ఈ భావనతో అంటే ఇది ఎప్పుడు క్యాన్సల్ అయ్యేది లేదు. ఇది గ్యారంటీ అని మనకు కొత్త ఆస్తి, పెద్ద ఆస్తి, రాజ్యాన్ని ఆస్తి ప్రాప్తి అవుతుంది. అచల్ సంపత్తి, అఖండ సంపత్తి అది. ఈ విధంగా గిఫ్ట్ ఎక్కడైనా దొరికిందా మీకు? ఇప్పుడు దొరికింది కదా ఇట్లా గిఫ్ట్ బాబా ఇచ్చినారు ఇప్పుడే. ఈ గిఫ్ట్ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ గిఫ్ట్ संभाल कर रखना, कोई डाकू या ये గిఫ్ట్ ले ना जाए బాబా చెప్తారు. ఈ గిఫ్ట్ని సంభాలన చేసి పెట్టుకోండి. ఏ దొంగ వచ్చి ఈ గిఫ్ట్ని దొంగలు చేయకూడదు. सबके पास डबल लॉक है ना, आजकल सिंगल लॉक नहीं चलता, डबल लॉक चाहिए. అందరి దగ్గర డబుల్ లాక్ ఉందా? ఇప్పుడంతా మనం ఎక్కడైనా పోవాలంటే మన వాకిలికి కూడా డబుల్ లాక్ వేసుకొని పోవాలి, సింగిల్ లాక్ పనికిరాదు. तो గోడ్రేజ్ కా లాక్ नहीं, గాడ్ కా లాక్ चाहिए. ఇక్కడ గోడ్రేజ్ తాళం కాదు, అయితే గాడ్ది తాళం ఉండాలి. तो गॉड ने ऐसे लॉक दिया है जो कोई भी तोड़ नहीं सकता. మనకు మన గాడ్ అంటే భగవాన్ ఇట్లా తాళం ఇచ్చినారు, దాన్ని ఎవరు కట్ చేసేదానికి కాదు, తెంచేదానికి కాదు. అగర్ అల్బేలా హో జాయేంగే తో డాకు ఆయేగా. మనం కొంచెం కేర్లెస్గా ఉంటే దొంగ వచ్చేస్తాడు. डाकू भी होशियार होता है, उनको पता पड़ता है कि इनका लॉक आज ढीला है, इसलिए अलबेला नहीं होना है. ఆ దొంగకు కూడా తెలుసు, చాలా హుషారు ఆ దొంగ. వాళ్ళకి తెలిసిపోతుంది ఈరోజు వీళ్ళ తాళం చాలా లూజ్గా ఉంది అట్లా అని. అందువల్ల లూజ్ కాకూడదు, అంటే కేర్లెస్గా ఉండకూడదు మనం. तो इस नए वर्ष में स्व के प्रति और सेवा के प्रति कोई नया प्लान बनाया? బాబా అడుగుతారు, ఈ సంవత్సరం మీరు స్వ కోసరం కానీ సేవా కోసరం కానీ ఏమైనా కొత్త ప్లాన్ వేసినారా? కాన్ఫరెన్స్ करनी है, డైలాగ్ करना है, ये तो है. ఇదేమో ఉంది ఎప్పుడు కాన్ఫరెన్స్ చేసేది, డైలాగ్ అంతా. నయా ప్లాన్ క్యా బనాయా? కొత్త ప్లాన్ ఏం చేశారు? बाप दादा इस नए वर्ष में देश व विदेश में बाप दादा इस नए वर्ष में देश व विदेश में वैरायटी वर्गों की विशेष आत्माओं का एक गुलदस्ता देखने चाहते हैं. बाप दादा ఏం కోరిక అంటే దేశ విదేశంలో వెరైటీ వర్గాన్ని, విశేష ఆత్మలది ఒక పూల్ చెండు చూడాలా అనుకున్నారు. वर्गों की सेवा तो बहुत की है ना, अभी हर वर्ग का एक एक रतन तैयार कर, एक भी वर्ग मिस नहीं हो. क्यों అంటే ప్రతి వర్గాన్ని సేవ చేయండి, ఒక్క వర్గం వాళ్ళు కూడా మిస్ కాకూడదు. చేస్తూనే ఉన్నారు, కానీ ఒక్కొక్క వర్గం నుంచి ఒక స్పెషల్ రతనం తయారు కావాలి. ఒక్క వర్గం కూడా మిస్ కాకూడదు. ఎందుకు? अभी जब समय समीप आ रहा है तो
कोई भी वर्ग वाले उलाहना न देखी हमारा वर्ग रह गया है. టైం దగ్గర వచ్చేస్తూ ఉంది. అందువల్ల ఒక్క వర్గం వాళ్ళు కూడా మనకు కంప్లైంట్ ఇవ్వకూడదు, మాకు ఈ సేవనే చేయలేదు వీళ్ళు అట్లా అని, మా వర్గానికి సేవ చేయలేదు అట్లా అని. एक एक वर्ग में विशेष एक एक क्वालिटी का हो जो माइक का काम कर सके, क्योंकि जैसे समय समीप आ रहा है तो सर्व वर्ग वाले सर्व धर्म वाले सबके मुख से एक आवाज़ निकले कि बाप आ गया है. क्योंकि इस संगम युग में ही सभी धर्म स्थापक आत्माएं व सर्व वर्ग की आत्माओं में बीज पड़ना है. బాబా చెప్తారు, ప్రతి ఒక్క వర్గంలో ఒక్కొక్క విశేష క్వాలిటీ ఉండే ఆత్మలను తయారు చేయాలి, వాళ్ళు మైక్ దీపాన్ని చేయాలి. ఎందుకంటే ఎట్లా సమయం సమీపంలో వస్తూ ఉందో అట్లా సర్వవర్గం వాళ్ళలో సర్వధర్మం వాళ్ళు కూడా అందరి నోటి నుంచి ఒకే శబ్దం రావాలి, భగవాన్ అవతరణ అయినారు వచ్చినారు అట్లా. ఎందుకంటే ఈ సంగం యుగంలోనే అన్ని వాళ్ళు ధర్మస్థాపక ఆత్మలది కానీ సర్వవర్గ వాళ్ళ ఆత్మలది కానీ బీజం పడేది. वो इतना पावर अपने में ले जाएंगे जो फिर अपने अपने समय पर वर्ग व धर्म के ఇన్వెంటర్ బనింగ్. బాగా ఈ సంగం యుగంలోనే వాళ్ళు ఎంత పవర్ తీసుకొని పోదారంటే తర్వాత వాళ్ళ సమయంలో వచ్చేటప్పుడు వాళ్ళ వర్గం కానీ వాళ్ళ ధర్మంలో కానీ కొత్త ఇన్వెన్షన్ చేస్తారు. తో సబ్ బీజ్ ఆప్కో తయారు కర్నీ, అందరి బీజం ఇప్పుడు మనం తయారు చేయాలి. సర్వధర్మాన్ని బీజం, సర్వవర్గాన్ని అందరూ బీజం ఇప్పుడే వేసుకోవాలి. जो समय पर अपने अपने डिपार्टमेंट के निमित्त बनेंगे, क्योंकि बीज बाप है और आप ब्राह्मण आत्माएं तना हो. सर्व आत्माएं बीज और तना द्वारा ही निकलते हैं. బాబా చెప్తారు, ఈ సమయంలో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు నిమిత్తం అవుతారు. ఎందుకంటే బీజం తండ్రి మన బ్రాహ్మణుడు, ఈ కల్పవృక్షాన్ని కాండం. సో సర్వ ఆత్మలకు బీజం మరి కాండం, దాని నుంచే కదా వేరే బ్రాంచెస్ కూడా వచ్చింది, అన్ని బ్రాంచెస్ వచ్చింది ఈ బీజం నుంచి, ఈ కాండం నుంచి. तो ऐसे गुलदस्ता बाप के सामने लाओ, विदेश वाले भी और देश वाले भी एक एक सैंपल लाओ. सैंपल से अन्य अनेक स्वतः ही बनेंगे. బాబా చెప్తారు, అందువల్ల ఒక పూల చెండు తీసుకురండి, తండ్రి సమానం కాండి అయ్యే బీజం అంటే పూలు. విదేశంలో సరే దేశవాసులో సరే ఒక్కొక్క శాంపిల్ తీసుకురండి. ఆ శాంపిల్ నుంచి మిగతా వాళ్ళు కూడా అందరూ స్వతహానే రెడీ అయిపోతారు. लेकिन एक एक पावरफुल माइक बन ऐसे बीज का हो या धर्म व वर्ग का हो व क्वालिटी फूल का गुलदस्ता का हो तैयार होनी चाहिए. బాగుతుంది. ఈ సమయంలో ఇంత పవర్ఫుల్గా ఉండే మైక్ తయారు చేయాలి. అంటే బీజం చెప్పచ్చు, ధర్మ లే వర్గాన్ని చెప్పచ్చు, లే వెరైటీ పూల్లో ఉండే గుల్దస్తా చెప్పచ్చు. అట్లా తయారు చేయండి, మంచి మంచి పూలు, మంచి వెరైటీ. तो ऐसे भी मिस नहीं हो तब एक भी मिस नहीं हो तब कहा जाएगा विश्व कल्याणकारी. वह सर्व आत्माओं के निमित्त उद्धार करने वाली आत्माएं ఒక్కరు కూడా మిస్ కాకూడదు. అప్పుడే చెప్తారు విశ్వ కళ్యాణకారి, సర్వ ఆత్మల నిమిత్ ఉద్ధారం చేసేవాళ్ళు ఆత్మలు. మనం అందరినే నిమిత్ మాత్రం ఉద్ధారం చేసేవాళ్ళు, దానికి నిమిత్తంగా ఉన్నాం, అందరిన ఉద్ధారం చేశాను. एक शाखा भी कम नहीं, सर्व शाखाएं चाहिए.
ఒక్క బ్రాంచ్ కూడా తక్కువ కాకూడదు, అన్ని బ్రాంచ్ కూడా ఉండాలి. चाहे आपके नए नवयुग में कोई वर्ग नहीं होगा, लेकिन उन आत्माओं में भी द्वापर में या कलयुग में जो इन्वेंटेड निमित्त है, उनको शक्ति आप द्वारा ही मिलती है. బాగా చెప్తారు. సత్యయుగంలో త్రేతాయుగంలో కూడా ఇంత అనేక వర్గాలు ఉండదు. అయినా ద్వాపర యుగంలో కానీ కలియుగంలో కానీ ఎప్పుడు వాళ్ళు వచ్చి కొత్త ఇన్వెన్షన్ చేస్తారు, చేసానికి నిమిత్తంగా ఉంటారు. వాళ్ళందరికీ మన ద్వారానే ఇప్పుడు శక్తి దొరకాలి. जैसे सभी धर्म पिताएं आपके आगे बाप का झंडा प्रत्यक्षता का झंडा लहराने में सहयोगी बने, वैसे ही सर्व वर्ग वाले भी प्रत्यक्षता का झंडा लहराने में सहयोगी बनेंगे. तब कहेंगे सर्व के सहयोग से सुखमय दुनिया की स्थापना. బాగా చెప్తారు. ఏ విధంగా సర్వధర్మ పితాలు మన ముందు తండ్రి జెండాను ఊపుతారు, ప్రత్యక్షతాది జెండా ఎగురవేస్తారు. ఇది కూడా ఒక సహయోగి ఆత్మల దిగుతాను. ఆ విధంగా సర్వ వర్గ వాళ్ళు కూడా ప్రత్యక్షతాది జెండాని ఎగురవేసే దాంట్లో సహయోగి కావాలి. అప్పుడే చెప్తారు సర్వాత్మల సహయోగంతో సుఖమయ సంసార్ అట్లా. सहयोगी बन रहे हैं, लेकिन उसमें से अभी विशेष आत्माओं को सहयोग में आगे बढ़ाओ, నిమిత్ बनाओ. సహయోగం ఏమో ఇస్తున్నారు, కానీ ఇప్పుడు దాంట్లో కూడా విశేష ఆత్మది సహయోగం వాళ్ళని సహయోగిగా చేయాలి. అంటే వాళ్ళని ముందు తీసుకొచ్చే నిమిత్తంగా చేయాలి, వాళ్ళని కూడా నిమిత్తంగా చేయాలి. నిమిత్ बनाने का బీజ్ డాలు, వాళ్ళని కూడా నిమిత్తంగా చేసే బీజం వాళ్ళలో వేయాలి. समझा क्या करना. ఈ కొత్త సంవత్సరం ఏం చేయాలో తెలుసా? विदेश में भी अभी आईपी या वीआईपी के कनेक्शन तो सहज हो गया है ना. मुश्किल नहीं है ना. मुश्किल है या सहज है. ఫారిన్లో కూడా ఇప్పుడు విఐపీస్ ఐపీస్ కానీ విఐపీస్ కానీ వాళ్ళ కనెక్షన్లో వచ్చేది ఈజీ అయిపోయింది కదా. కష్టంగా ఉందా? లేదు కదా. కష్టంగా ఏమీ లేదు. ఈజీయా కష్టమా? तो आप सभी जब दूसरे न्यू ईयर में फिर आएंगे तो अगले न्यू ईयर की सौगात बाप दादा ऐसी गुलदस्ता देखने चाहते हैं. బాబా చెప్తారు నెక్స్ట్ న్యూ ఇయర్ వచ్చేటప్పుడు మీరు ఇట్లా ఒక పూల చెండు తీసుకురండి బాబా ముందు గిఫ్ట్గా ఇచ్చేదాన్ని. అంటే సర్వవర్గం వాళ్ళలో విశేష ఆత్మలు ఎవరు ఉన్నారు వాళ్ళందరినీ పిలుచుకోరండి ఒకే దాంట్లో అని చెప్తారు. ఏక్ సాల్ హై కమ్ నహీ హై, ఇంకా ఫుల్ ఇయర్ ఉంది కదా, అది ఏం తక్కువ లేదు. దేశ్ వాలే భీ కరెంగే విదేశ్ వాలే భీ కరెంగే ఆవశ్యక కార్యం. బాగా చెప్తారు దేశంలో ఉండేవాళ్ళు సర్వవర్గ వాళ్ళని పిలుచుకొస్తారు, విదేశంలో కూడా చేస్తారు, అవశ్యంగా చేస్తారు. కహో హువాయి పడా హై. బాగా చెప్తారు ఇది అయ్యే ఉంది అని చెప్పండి చెప్తారు. సిర్ఫ్ నిమిత్ బన్నా హై, మన ఊరికే నిమిత్తంగా ఉండి చేయించాలి. డబుల్ విదేశీ బోలో, సబ్ విదేశీ తాళి బజావ్. డబుల్ విదేశీ చెప్పండి, విదేశీలు క్లాప్ చేయండి చెప్తారు. అచ్చా దేఖేంగే పహలే కౌన్ తయారు కర్తా దేశ్ యా విదేశ్. మరి బాగా చెప్తారు సార్ ఇప్పుడు చూస్తాం ఫస్ట్ ఎవరు తయారు చేస్తారు, దేశంలో ఉండేవాళ్ళ విదేశీయా. और कितना बड़ा गुलदस्ता తయారు करते. ठीक है ना. మరి ఎంత పెద్ద గుల్దస్తా తయారు చేస్తారు సరేనా. चारों ओर सुन रहे, देश वाले भी सुन रहे हैं, विदेश वाले भी सुन रहे हैं. अभी उमंग आ रहा है, उनके मन में प्लान बन रहा है, ये करेंगे ये करेंगे. अच्छा ये तो हुआ विश्व सेवा.
మరి బాగుతారు. ఇప్పుడు 40 వయసులో అందరూ వింటున్నారు ఈ మాట, ఈ వాణి. దేశంలో సరే విదేశాల్లో సరే అందరూ వింటున్నారు. వినేటప్పుడు మనసు లోపల చాలా ఉమంగు ఉత్సాహం వస్తుంది, ప్లాన్ వస్తూ ఉంది, ఇట్లా చేస్తాం అట్లా అని. ఇదేమో సేవ కోసరం బాబా డైరెక్షన్ ఇచ్చినారు. మరి స్వకి లియే క్యా కరేంగే, స్వ ఉన్నతి కోసరం ఏమి చేస్తారు, ఏం ప్లాన్, ఓబీతో ప్లాన్ బనాయింగేనా, అది కూడా ప్లాన్ వేస్తారు కదా स्व उन्नति कोसम. क्योंकि अगर स्व कल्याण का श्रेष्ठ प्लान नहीं बनाएंगे तो विश्व सेवा में सकाश नहीं मिल सकेगा. इसलिए बाप दादा सबके दिलों के उमंग उत्साह को जानते हुए यही कहेंगे कि हर एक उत्सव में बच्चों ने चाहे गोल्डन जुबली वाले, चाहे डायमंड जुबली वाले, चाहे सिल्वर जुबली वाले, चाहे और कोई भी जुबली हो, सभी ने दिल से उमंग उत्साह से अपने मन से ये बाप से वायदा किया है कि हम बाप समान बनकर के ही दिखाएंगे. బాగుతారు ఏం చేస్తారు ప్లాన్ ఏంటంటే స్వ ఉన్నతి, స్వ కళ్యాణ్ ఆధార్లోనే మన అన్ని చేయొచ్చు. స్వ కళ్యాణాన్ని శ్రేష్ఠ ప్లాన్ లేదంటే విశ్వసేవాది కూడా చేశాను, విశ్వానికి సకాష్ అంటే శక్తి ఇచ్చేది సాధ్యం లేదు. అందుకే బాప్ దాదా అందరూ మనసులో ఉమంగ ఉత్సాహంతో చేసిన ఈ ఉత్సవాలను చూస్తున్నారు. అందరూ సెలబ్రేషన్ చేసుకున్నారు. కొందరు గోల్డెన్ జూబ్లీ, కొందరు డైమండ్ జూబ్లీ, కొందరిది సిల్వర్ జూబ్లీ, ఏ జూబ్లీయో సరే ఇంకా కూడా ఏదో జూబ్లీలు. అయితే అందరూ మనసు లోపల ఉమంగ ఉత్సాహంతో మనసులో ఇదే ప్రతిజ్ఞ చేసినారు, మేము బాప్ సమాన్ అయ్యే చూపిస్తాం, అట్లా బాప్ సమాన్ అయి చూపిస్తామని అందరూ ఉమంగ ఉత్సాహంతో प्रतिज्ञा చేసినారు. सभी ने ये वायदा किया है ना, डबल फॉरिनर्स वायदा किया, सभी ने हाथ हिलाया. अच्छा मुबारक हो. అందరూ ఈ ప్రతిజ్ఞ చేసినారు కదా, ఫారినర్స్ కూడా అందరూ చేయెత్తినారు, అవును అట్లా అని సరే ముబారక్ చేయి ఊపుతున్నారు అక్కడ. బాప్ దాదా తో బహుత్ మీఠా, బహుత్ అచ్చా, बहुत प्यारा, बहुत शक्तिशाली किया है वायदा. सॉरी बाबा చెప్తారు, वायदा तो बहुत मीठा, बहुत अच्छा, बहुत प्यारा, बहुत शक्तिशाली किया है. ప్రతిజ్ఞ ఏమో చాలా మధురంగా, చాలా మంచిగా, చాలా ప్రీతిగా, శక్తిశాలిగా చేసినారు ప్రతిజ్ఞ. అభి సిర్ఫ్ నిభాతే రహనా, దాని ఇప్పుడు నిభాయిస్తూ ఉండాలి. वायदा करने वाले उस समय बहुत उमंग उत्साह से करते हैं, हिम्मत भी बहुत अच्छी रखते हैं. फिर क्या होता है, ప్రతిజ్ఞ చేసే టైంలో ఏమో చాలా ఉమంగ ఉత్సాహంతో చేస్తారు, ధైర్యంతో చేస్తారు. తర్వాత ఏమవుతుంది, कभी माया चूहे के रूप में आ जाती है, कभी बिल्ली के रूप में आ जाती है. बिल्ली क्या करती है, मियाँ मियाँ करती है ना, तो बच्चे क्या करते हैं, मैं. तो ये बिल्ली भी बिल्ली की मियाँ मियाँ नहीं करना. चूहा क्या करता है, బాబా చెప్తారు ప్రతిజ్ఞ ఏమో చాలా బాగానే చేస్తున్నారు, ధైర్యంగా కూడా. అయితే తర్వాత ఎప్పుడైనా మాయ ఎలుకల రూపంలో వస్తుంది, ఒక్కొక్కసారి పిల్లి రూపంలో వస్తుంది. పిల్లి ఏం చేస్తుంది, మియా మియా అని చేస్తూ ఉంటుందా లేదా. పిల్లలు బాబా బిడ్డలు కూడా మే అంటే నేను చేస్తారు. ఇదే మాయా బిల్లి మియా మియా అని చెప్తారు, ఇట్లా రాగండా చూసుకోండి చెప్తారు. ఎలుక ఏం చేస్తుంది, चूहा बेसमझ होकर के जो आता है वो खा लेता है, काट लेता है. ఎలుక ఎట్లా వస్తుంది, అది కొరికేదే తెలిసలేదు, అది తినేదే తెలిసలేదు, అట్లా అది కొరుకుతుంది. तो माया भी बच्चों के खजाने को
काट करके खा लेती है. మాయా కూడా బిడ్డల ఖజానాని కోరికి తినేస్తుంది. కభీ షేర్ ఆ జాతా హై. షేర్ క్యా కర్తా హై? ఒకసారి పులి వచ్చేస్తుంది, అది ఏం చేస్తుంది? నిర్భయ్ వాళ్ళకు భయ పైదా కర్ దేతి హై. పులి ఏం చేస్తుంది? నిర్భయంగా ఉండే వాళ్ళ మనసులో కూడా భయం ఉత్పన్నం చేస్తుంది. సర్వశక్తివాన్ బచ్చోంకు దిల్ సికిస్ బనా దేతి హై. సర్వశక్తివాన్ తండ్రి బిడ్డలు ఆ బిడ్డల్ని మనసులో బాధ వచ్చేట్టుగా చేస్తుంది, నిరాశగా చేస్తుంది. ऐसे नहीं करना, आने नहीं देना, డబుల్ లాక్ లగా కర్కి రఖనా. ఇట్లా చేయకూడదు, రానియద్దు, డబుల్ లాక్ వేసి పెట్టండి. इस वर्ष किसको भी आने नहीं देना. ఏ ప్రకారమైన ఇట్లా దాన్ని రానియద్దు. ఎలుక కానీ, బిల్లి కానీ, పులి కానీ, మాయన ఏ రూపంలో కూడా రానియద్దు. इस वर्ष सर्व बातों से ముక్త వర్ష బనావ్. బాగా చెప్తారు, ఈ సంవత్సరం అన్నిటి నుంచి ముక్త వర్షంగా ఆచరణ చేయండి. ముక్తి వర్ష, దీన్ని చెప్తారు ముక్తి వర్ష. जब ये मुक्ति वर्ष मनाएंगे तभी ముక్తి ధామ్ మే జాయింగే. ఎప్పుడు ముక్తి వర్షం చేస్తారు అప్పుడే ముక్తి ధామ్ పోవచ్చు. इसके लिए क्या करेंगे, దీనికోసం ఏం చేయాలి? बहुत छोटी सी बात, बड़ी बात नहीं. बाप दादा सिर्फ छोटा सा स्लोगन दे रहे. చిన్న మాట అంతే, ఏం పెద్ద మాట లేదు. బాప్ దాదా చిన్న స్లోగన్ మనకు ఇస్తారు. ఏమది? సఫల్ కరు సఫలతలో. సఫల్ చేసి అంటే యూస్ చేసి సఫలత ప్రాప్తి చేసుకోండి. అర్థమైందా? సమజా? సఫల్ కరు సఫలతలో. క్యా సఫల్ కర్నా హై? ఏమి యూస్ చేస్తుంది, ఏం ప్రయోగం చేసేయాలి? సరే, మన దగ్గర ఉండేదంతా యూస్ చేసేయాలి. ఏం సఫల్ చేస్తారు? जो भी आपके पास है, अपनी जो प्रॉपर्टी है ना, समय, संकल्प, श्वास, तन, मन, धन सब सफल कर. व्यर्थ न गवाओ, न आईविल के लिए संभाल करके रखो. అంటే మన దగ్గర ఉండే ఆస్తి అన్ని, ఏమేమి ఆస్తి ఉంది? సమయం, సంకల్పం, శ్వాసం, తన, మన, ధనం. దేని వ్యర్థంగా పోగొట్టుకోకూడదు. అన్నిటిని యూస్ఫుల్గా యూస్ చేయండి. ఎమర్జెన్సీ పర్పస్ కోసం అన్నీ పెట్టుకోవద్దు, యూస్ చేస్తానే ఉండండి. సేవార్త్. సంకల్ప్ కో భీ సఫల్ కరు. సంకల్పాన్ని కూడా సఫల్ చేయాలి. ఏకైక్ సంకల్ప్ ఏ ఆప్కి ప్రాపర్టీ హై. ప్రతి ఒక్కొక్క సంకల్పం మనం ఏం చేస్తామో అది మన ఆస్తి. जैसे धन स्थूल प्रॉपर्टी है, वैसे स्थूल प्रॉपर्टी सूक्ष्म प्रॉपर्टी है. समय, श्वास, संकल्प. ధన అనేది స్థూల ప్రాపర్టీ, అయితే సూక్ష్మ ప్రాపర్టీ సమయం, శ్వాసం, సంకల్పం, ఆస్తి. ఏక్ సంకల్ప్ भी వ్యర్థ नहीं जाए, సఫల్ హో. ఒక్క సంకల్పం కూడా వ్యర్థంగా పోగొట్టుకోకుండా సఫల్ చేయాలి. चाहे मनसा सेवा द्वारा, चाहे वाचा द्वारा, चाहे कर्म द्वारा. చెక్ కరు సఫల్ కితనా కియా అంటే ఎట్లయినా సఫల్ చేయండి. సంకల్పాన్ని కూడా సఫల్ చేయండి, వ్యర్థంగా పోగొట్టుకోవద్దు. మనసా సేవ అయినా సరే, వాచా సేవ, కర్మణ సేవ ద్వారా, ఏదో ఒక సేవ ద్వారా అన్నిటి ద్వారా సేవ చేయండి. చెక్ చేసుకోండి సఫల్ ఎంత చేస్తున్నారు అట్లా అని. జమా కితనా కియా, ఎంత జమా చేసినారు, ఎంత సఫల్ చేసి జమా చేసుకున్నారు చూసుకోండి. और बाप दादा इस वर्ष ये विशेष वरदान दे रहे हैं. सफल करो और पद्मा पदम गुण सफलता का अनुभव करो. పదం గుణ సఫలతా కా అనుభవ్ కరు అంటే బాప్ దాదా ఈ సంవత్సరం విశేష వరదానం ఇస్తున్నారు. సఫల్ చేయండి, మరి పదం గుణ సఫలతాని అనుభవం చేయండి.
ये प्रत्यक्ष फल सहज प्राप्त कर सकते हो. ఈ ప్రత్యక్ష ఫలం సహజంగా ప్రాప్తి చేసుకోవచ్చు. అయితే సిర్ఫ్ సచ్చి దిల్సే, సత్యమైన మనసుతో చేయాలి. సఫల్ చేసి పదం గుణ సఫలత ప్రాప్తి చేసుకోవచ్చు సత్యమైన మనసుతో. సच्ची दिल पर भोलानाथ बाप बहुत सहज राजी हो जाते हैं. సత్యమైన మనసుతో చేస్తే భోలానాథ్ తండ్రి సహజంగానే తృప్తి అయిపోతారు. इसलिए सफल करो, అందుకే సఫల్ చేయండి సత్యమైన మనసుతో. ज्ञान धन, शक्ति का धन, गुणों का धन हर समय सफल करो. జ్ఞాన ధనం, శక్తిలోక ధనం, గుణాని ధనం, దానం, జ్ఞాన దానం అంతా ఇదంతా ధనం. ఈ ధనాన్ని సఫల్ చేయండి. సఫల్ కర్నా ఆతా హై, సఫల్ చేసేది వస్తుందా? वह किनारे करना, वह संभालना बहुत आता है. సఫల్ చేసానికి వస్తుందా, లేదు ఒక తీసి పెట్టుకునేది కానీ సంభాలన చేసేది వస్తుందా? కినారా నీ కర్ లగావ్, ఒక సైడ్ తీసి పెట్టద్దు, దాని కార్యంలో యూస్ చేస్తూ ఉండండి. జ్ఞాన ధనం, శక్తిలు ధనం, గుణాని ధనం, సమయాన్ని ధనం అన్నిటిని యూస్ చేస్తూనే ఉండండి ప్రతి సమయం. जब कहते हो कि अचानक सब होता है, होना है, एवर रेडी बनना है, చెప్తారు కదా అచానక్ ఏమో జరుగుతుంది అట్లా అని. అందువల్ల ఎవరు రెడీ కావాలి. మనం ఏం జరిగినా సరే మనం సఫల్ చేసేస్తే మనకు నష్టం ఏమీ కాదు, లాభం వచ్చేస్తుంది. तो जो भी है उसको सफल करो. बाप दादा को नहीं चाहिए, अपने लिए जमा करो. ఏమంతా మీ దగ్గర ఉందో సఫల్ చేయండి. బాప్ దాదాకు ఏమి అవసరం లేదు. బాబా చెప్తారు నాకేం వద్దు, మీరే సఫల్ చేసుకోండి, జమ చేసుకోండి. మీ దగ్గర ఉండేదాన్ని సఫల్ చేసి జమ చేసుకోండి మీకోసమే. బాప్ दादा तो दाता है, लेकिन सफल करना अर्थात जमा करना, क्योंकि बाप दादा ने समय प्रमाण जमा का खाता देखा. हर एक बच्चे के जमा का खाता बाप दादा के पास है. तो जमा के खाते में क्या देखा? బాబా చెప్తారు, బాబా దాతా కదా, బాబాకి ఏమొద్దు, అయితే మీరు సఫల్ చేసుకోండి, అప్పుడే జమ అవుతుంది. సఫల్ చేసేది అంటే జమ అయ్యేది. ఎందుకంటే బాప్ దాదా ప్రతి ఈ సమయానుసారంగా అందరిది జమా ఖాతా ఎంత ఉంది అని చూస్తారు. అకౌంట్లో, మీ అకౌంట్లో ఎంత జమ అయింది చూస్తారు. ప్రతి ఒక్కరి కూడా ఒక్కరిది కూడా జమా ఖాతా బాప్ దాదా దగ్గర ఉంది. అయితే జమ ఎంతవరకు చేసుకున్నారు ఏం చూసి ఉంటారు, జమా ఖాతా ఎంతవరకు ఉంది అని ఏం చూసి ఉంటారు. कई बच्चे समझते व कहते हैं बहुत है कि हमारा ये भी जमा है, ये भी जमा है. बाहर से जमा का खाता बहुत वर्णन करते हैं, लेकिन बाप दादा की जमा के खाते में जो जितना कहते हैं समझते हैं उससे बहुत कम जमा है. బాగా చెప్తారు. బిడ్డలేమో పెద్దగా వర్ణన చేసుకుంటారు, నేను ఇది జమ చేసుకున్నాను, ఇది జమ చేసుకున్నాను, ఇంత ఖాతా ఉంది, ఎక్కువ ఉంది అని అనుకుంటారు. అయితే బాప్ దాదా చూస్తారు మీరు ఎంత ఎక్కువ అయింది అని అనుకున్నారు, వాస్తవంగా చాలా తక్కువ జమ అయింది. ఎందుకు? క్యూ? వహీ పహలా పార్ట్, అదే మొదటి లెసన్. मैं और मेरापन, मैंने किया, मेरी ये सेवा है, मेरा ये कार्य है. तो जमा करते समय वो समझते हैं कि जमा कर रहे हैं, लेकिन वो ऑटोमेटिकली जमा के खाते से निकल व्यर्थ के खाते में जमा हो जाता है. అంటే ఈ నేను నాది అనే మాట జమ చేసానికి అడ్డం. నేను చేసినాను, నా సేవ ఇది, నా కార్యం ఇది అట్లా అని అనుకుని జమ చేసినా అని అనుకుంటారు.
జమ చేసే సమయంలో ఇది నేను నాది వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే జమ ఖాతాకు బదులుగా ఆటోమేటిక్లీ అది తగ్గిపోదా ఉంటుంది. ఇదంటే ఆ జమ ఖాతా వ్యర్థంలో వెళ్ళిపోతుంది. అన్నీ చేసేసి నేను చేసిన అనుకుంటే మీకు జమ కాదు, మైనస్ అయిపోతుంది. తో ఏ नहीं करो, मैंने ये किया, मैं ये करती हूँ, मैं ये करता हूँ, ये मैं नहीं. ఇప్పుడు ఇది చెప్పొద్దు, ఇట్లా వారణం చేయొద్దు. ఏమి నేను ఇది చేస్తున్నాను, నేను మాట సమాప్తి చేయండి. तो ये ऑटोमेटिकली सूक्ष्म मशीनरी बाबा ने कराया, बाबा की सेवा है, मेरी सेवा नहीं. ఇది ఆటోమేటిక్లీ సూక్ష్మ మెషినరీ. ఇది బాబా చేయించినారు అని అనుకుంటే జమ అవుతుంది, బాబా సేవ అని అనుకుంటే జమ అవుతుంది. నేను చేసినాను అనుకుంటే జమ కాదు, నా సేవ అని అనుకోవద్దు. నేను చేసినాను లేదు, వర్ణన్ ఇట్లా చేయొద్దు, నేను అట్లా అని. అర్థమైందా? నేను ఇది చేశాను, నేను అది చేశాను, నేను ఇట్లా చేసినాను ఇట్లా అని వర్ణన చేసుకోవద్దు. ఈ మే అనేది చెప్పకూడదు. నేను చేశాను. బాబా బాబా అని శబ్దం రావాలి. బాబా బాబా బోలోతో పదం గుణ జమా హోంగా. బాబా చేయించినారు, ఇది బాబా కార్యం అట్లా అంటే పదం గుణ జమ అయిపోతుంది. और मैं मेरा बोलेंगे तो ट्रांसफ़र होकर व्यर्थ की खाते में जमा हो जाएगा. మరి నేను చెప్పేస్తే అది జమ ఖాతా నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వ్యర్థ ఖాతాలో జమ అయిపోతుంది, వ్యర్థమైపోతుంది. ये ऑटोमेटिक मिशनरी बहुत फास्ट है, आप लोगों को पता भी नहीं पड़ता है. ఇది ఆటోమేటిక్ మిషనరీ చాలా ఫాస్ట్. బాబా చెప్తారు మీకు ఇది తెలిసేదే లేదు, న్యాచురల్గా ఇది జరుగుతూ ఉంటుంది. సో బాబా చెప్తారు నేను చేసిన అని వర్ణన చెయ్యొద్దు. ఇంకా బాబా సేవ బాబా చేయించినారు, బాబా అని చెప్తూ ఉంటే పదం గుణ జమ అవుతుంది. మరి నేను నాది అని చెప్తూ ఉంటే అదంతా వ్యర్థంగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ऑटोमेटिक मशीनरी ये आप लोगों को पता नहीं पड़ता है, మీకే తెలిసలేదు ఎట్లా అది వ్యర్థంలో వెళ్ళిపోతుంది. तो इसकी चेकिंग भी बहुत सच्चे दिल से मैपन से न्यारे होकर के करने वाले कर सकते हैं. అయితే దీని చెకింగ్ సత్యమైన మనసుతో నేను అనే దాని నుంచి న్యారగా ఉంటేనే ఈజీగా చెకింగ్ చేసుకోవచ్చు. जब आप आदि रतन आदि में स्थापना में निकले, सेवा में निकले तो क्या भाव रहता था. ఆది రత్నాలు అప్పుడు సేవలో పోయేటప్పుడు, సేవ కోసం పోయినప్పుడు ఏ భావంతో పోయినారు, క్యా బోల్ నికల్తా తా. అప్పుడు ఏమి చెప్తూ ఉంటే బాబా అని శబ్దం కదా, మై లేదు, మై పని నేను అని చెప్పలేదు. వాళ్ళందరూ దాది వాళ్ళు బాబా అని చెప్పి అందరిని వారిసుగా చేసినారు. అందుకే వారిస్ అయినారు బాబాకు. బాబా కహా తभी వారిస్ బాబా కే బనే, जो आज सेवा के आदि बने, ये బాబా कहने का सबूत है. అంటే వాళ్ళందరూ బాబాని చేయించినారు, బాబా సేవ ఇది బాబా అని శబ్దం వచ్చేదానివల్ల వారిస్ బాబాగా అయినారు. వాళ్ళందరూ అది సేవది, అప్పుడు చేసిన సేవది రిజల్ట్, బాబా శబ్దాని రిజల్ట్. तो अभी बाप दादा के पास वारिस क्वालिटी बहुत काम आती है. क्यों? ఇప్పుడు బాప్ దాదా దగ్గర వారిస్ క్వాలిటీ చాలా తక్కువ మంది వస్తారు. ఎందుకు? बाबा और मैपन मिक्स है, इसलिए इस वर्ष में बाप दादा खुली दिल से वरदान दे रहे हैं. जितना जमा करने चाहो उतना कर लो, सफल करो, सफलता मुहूर्त बनो. అంటే అందుకే బాప్ దాదా ఈ సమయంలో చెప్తారు, బాబా మరి నేను ఈ మిక్స్ ఉండకూడదు.
ఇట్లా మిక్స్ చేస్తే వారిస్ క్వాలిటీ తక్కువ వస్తారు. అందువల్ల ఈ సంవత్సరం బాబా ఫ్రీగా మనస్ఫూర్తిగా మనకు వరదానం ఇస్తారు. ఏం వరదానం అంటే ఎంత ఎక్కువ కావాలో అంత జమ చేసుకోండి, ఎంత కావాలో అంత చేసుకోండి. అట్లా దానికోసం సఫల్ చేసి సఫలతా ముహూర్త్ కావాలి. ఇంకా ఇప్పుడు ఉమంగ్ ఉత్సాహంతో సిల్వర్ జూబ్లీ చేసినారు, చాలామంది సిల్వర్ జూబ్లీ చేసినారు. మరి ప్రతిజ్ఞానం చేసినారు. ఈ సెరమనీలో పక్కా ప్రతిజ్ఞ చేసినారు కదా, స్టాంప్ పడిపోతుంది. పక్కా ఇట్లా ఆ గవర్నమెంట్లో స్టాంప్ పడిపోతుంది, ముద్ర పడిపోతుంది. సో ఇక్కడ మరి సదా అవినాశి ముద్ర పడిపోతుంది. అంటే సిల్వర్ జూబ్లీ ఆచరణ చేసేదంటే ప్రతిజ్ఞాన నిభాయిస్తే పక్కా ముద్ర పడుతుంది, కచ్చా లేదు. అర్థమైందా? ప్రాక్టికల్గా నిభాయించాలి. మరి ఫారినర్స్ కూడా చాలా కమాల్ చేసి చూపిస్తారు. వాళ్ళు మైక్ తయారు చేస్తారు. భారత్లో ఏమో మైక్ ఉంటారు, అయితే ఫారినర్స్ వచ్చి ఇక్కడ చెప్తే అది స్పెషల్గా ఉంటుంది. స్వయం కూడా మైక్, వేరే వాళ్ళని కూడా మైక్ తయారు చేస్తారు. అయితే ఆ మైక్ ఒకవేళ తానే జ్ఞాన యోగంలో రెగ్యులర్గా లేదంటే కూడా వాళ్ళు ఈశ్వరీ కార్యాలతో సంపర్కలో వస్తారు. అది కూడా పర్వాలేదు. వాళ్ళకు రెగ్యులర్ ఫాలో చేసేది ధైర్యం ఉండదు. బాగా చెప్తారు, పర్వాలేదు, అయినా కూడా వాళ్ళు సేవ అర్థ నిమిత్తంగా ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారో దాని ప్రభావం అందరిపైన పడుతుంది. అచ్చా, నవయుగాని నవయుగ విశ్వ అధికారి నవజీవన్ ద్వారా విశ్వ పరివర్తన చేసే ఆత్మలకు పరివర్తన సదా సఫలతా ముహూర్త్ అయ్యే ఆత్మలకు సదా స్వయం ఏం ప్రతిజ్ఞ చేస్తామో ఆ ప్రతిజ్ఞాన్ని ప్రాక్టికల్ స్వరూపంలో తీసుకొచ్చి అచల్ అఖండ స్వరూపాత్మలకు సదా ఉత్సాహంగా ఉండి వేరే వాళ్ళకి కూడా ఉత్సాహాన్ని ఇప్పించేవాళ్ళు. బాప్ దాదా ఈ కొత్త సంవత్సరంలో కొత్త యుగ స్థాపన అర్థం ముబారక్ అంటే శుభాకాంక్ష ఇస్తారు. శుభాకాంక్ష దాని వెంట ధైర్యంగా ఎవరు చేస్తారు అట్లా సర్వ బిడ్డలు ముందు పోయి హిమ్మతే బచ్చే మాదే బాప్, ఇట్లా సర్వ బిడ్డలకు బాప్ దాదా యాద్ ప్యార్ మరి గుడ్ మార్నింగ్ నమస్తే చెప్తారు. మరి వరదానం దృఢ నిశ్చయం के आधार पर सदा विजयी बनने वाली ब्रह्मा बाप के स्नेही भव. दृढ़ निश्चय आधारंతో सदा विजयी अయ్యేవాడు ब्रह्मा बाबा स्नेही भव. जो दृढ़ निश्चय रखते हैं तो निश्चय की विजय कभी टाल नहीं सकते. బాబా చెప్తారు, ఎవరికి దృఢ నిశ్చయం ఉంటుందో నిశ్చయాన్ని విజయం గ్యారంటీ ఉంటుంది. అది ఎవరు ఏమి క్యాన్సిల్ చేశానికి లేదు. దాని నిశ్చయాన్ని రిజల్టే విజయం. तो चाहे 5 ही तत्व या आत्माएं कितनी भी सामना करें, लेकिन वो सामना करेंगी और आप अटल निश्चय के आधार पर समाने की शक्ति से उस सामना को संभालेंगे. బాగా చెప్తారు, ఎవరికి పక్కా నిశ్చయం ఉంటుందో వాళ్ళు ఈ 5 తత్వాలు కానీ వేరే ఆత్మలు కానీ ఎదిరిస్తారు, అగెన్స్ట్గా అయిపోతారు, విరోధి అయిపోతారు. వాళ్ళు ఎంత విరోధంగా ఉంటేను మన అటల్ నిశ్చయం ఆధారంతో దానంతా సమాయించే శక్తి మన లోపల వచ్చేస్తుంది. తో కభీ నిశ్చయ మే హల్చల్ నహీ హో సక్తి. అన్నీ సమాయించుకునేవాళ్ళు ఎప్పుడు నిశ్చయంలో హల్చల్లా రారు, డౌటే రాదు వాళ్ళకి. ऐसे अचल रहने वाले विजयी बच्चे ही बाप के स्नेही हैं. ఇట్లా ఎవరు స్ట్రాంగ్ నిశ్చయం పెట్టుకుని ఉంటారు విజయ ఆత్మలు, అట్లా వాళ్ళే బాబాకు స్నేహి అవుతారు.
स्नेही बच्चे सदा ब्रह्म बाप की भुजाओं में समाये हुए रहते हैं. స్నేహి బిడ్డలై బ్రహ్మబాబా భుజాల్లో సమాయించి ఉంటారు. మరి స్లోగన్, सर्व खजानों की चाबी प्राप्त करनी है तो परमात्मा प्यार के अनुभवी बन. సర్వ ఖజానాల యొక్క చాబీ ప్రాప్తి చేసుకోవాలంటే సదా పరమాత్మ ప్రీతిని అనుభవం చేస్తూ ఉండాలి. అనుభవి కావాలి పరమాత్మ ప్రీతి అనుభవం. మరి अव्यक्त साइलेंस द्वारा डबल लाइट्स फरिश्ता स्थिति का अनुभव करो. हर बात में, वृत्ति में, दृष्टि में, कर्म में न्यारापन अनुभव हो. ये बोल रहा है लेकिन न्यारा न्यारा, प्यारा प्यारा लगता है. आत्मिक प्यारा. नंबर 1, ब्रह्मा बाप की आत्मा के साथ आप सभी को भी फरिश्ता बन परमधाम में चलना है. तो मन की एकाग्रता पर अटेंशन दो. ऑर्डर से मन को चलाओ. బాబా చెప్తారు, ప్రతి విషయంలో, వృత్తిలో కానీ, దృష్టిలో, కర్మలో న్యారాపన అనుభవం చేయించాలి. అంటే మాట్లాడుతూ ఉంటే కూడా ఒక రకంగా న్యారాగా, ప్యారాగా అనుభవం కావాలి. అందరికీ ఆత్మిక ప్రియ ఉండాలి. సో నంబర్ 1, ఆత్మ బ్రహ్మ బాబా వాళ్ళ వెంట చేరి మనం కూడా ఫరిష్తాలాగా అయ్యి పరంధాం పోవాలి. అందుకోసం మనసులో ఏకాగ్రత పైన అటెన్షన్ ఇవ్వాలి. మనసునే ఆర్డర్తో నడిపించాలి. అర్థమైందా? ఓం శాంతి. అందరికీ కృత సంవత్సర హృదయాభినందనలే. రానే వచ్చింది నవయుగమే, ఈ స్మృతియే కలిగే. సంతోష భజంత్రీలు మ్రోగించేలే. బాబాతో కలిసి నాట్యమే చేసే ఈ పాత సంవత్సరానికే వీడ్కోలు ఇవ్వాలిలే. అందరికీ కొత్త సంవత్సర హృదయాభినందనలే. అదిగో నవయుగము ఎంతో ప్రియము, ఎంతో సుందరము. సుమనోహరమే దైవీ రాజ్యము, మదిలో ఈ అనుభవము. ప్రకృతియే ఎంతో సతో ప్రధానంగా, దైవీ వస్త్రాలతో ఎంతో దివ్యంగా. స్వర్గరాజ్యాధికారమే పొందే బహుమతిగా ఈ పాత సంవత్సరానికే, ఈ పాత సంవత్సరానికే వీడ్కోలు ఇవ్వాలిలే. అందరికీ కొత్త సంవత్సర హృదయాభినందనలే. నా శివ బాబా, నా ప్రియ బాబా భూమిపై విచ్చేసే. ధర్మపితలే, సర్వాత్మలే ఇది పాడినులే. ప్రత్యక్షత జెండా ఎగిరేనులే. సర్వుల సహయోగముతో సుఖమయ సంసారమే. ప్రతి క్షణం నవయుగానుభూతితో మదియే పులకరించే. ఈ పాత సంవత్సరానికే వీడ్కోలు ఇవ్వాలిలే. అందరికీ కొత్త సంవత్సర హృదయాభినందనలే.
కళ్యాణమే విశ్వ కళ్యాణము, ఇదే మన కర్తవ్యము. విషయాలన్నిటితో విముక్తంగా అయ్యే లక్ష్యమే మనదేలే. సమయం శ్వాస సంకల్పాలే సఫలం చేస్తూ సఫలతనే పొందే. నేను నాదనుభావాలకే వీడ్కోలు ఇవ్వాలిలే. అందరికీ కొత్త సంవత్సర హృదయాభినందనలే. రానే వచ్చింది నవయుగమే, ఈ స్మృతియే కలిగే. సంతోష భజంత్రీలు మ్రోగించేలే. బాబాతో కలిసి నాట్యమే చేసే ఈ పాత సంవత్సరానికే వీడ్కోలు ఇవ్వాలిలే. అందరికీ కొత్త సంవత్సర హృదయాభినందనలే.